పక్షి ఊగే కుంభ వెలిగే తారా సన్నుతించేది నిన్నే యేసయ్యా సన్నుతించేది నిన్నే యేసయ్యా కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. తల్లిదండ్రులు నీ కుటుంబం అనే ఈ శీర్షికలో మనం ధారావాహికంగా చెప్పుకుంటున్నాం. అలాంటి మరో అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఈసారి ప్రత్యేకంగా ఒక ప్రకటనను చెప్పాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం వేసవికాలంలో టీవీబీఎస్ తెలుగు విబిఎస్ తెలుగు వికేషనల్ బైబిల్ స్కూల్ ఎలీషా పాఠశాల వారు నిర్వహించేటువంటి సండే స్కూల్ ట్రైనర్స్ ట్రైనింగ్ జరుగుతుంది. అయితే ఈసారి నేరుగా కాకుండా ఆన్లైన్లో జరిగించాలని ఒక ఆలోచనకు వచ్చాం. పరిస్థితులు బాగుండకపోవడం వల్ల మార్చి నెల 12, 13 తారీఖుల్లో ఈ టీచర్స్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. మీకు ఈ కార్యక్రమంలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అందులో 2 పేర్లు ఇవ్వబడతాయి, ఆనంద్ గారని, జార్జ్ ముల్లర్ గారని. మీరు వారిని సంప్రదించి వారికి మీ నెంబర్లు ఇచ్చి మీరు నమోదు చేసుకుంటే వారు మీకు ఆ రోజు ఆ లింక్ పంపిస్తారు. మీరు 2 రోజులు ఆ కార్యక్రమంలో మీరు పాలుపంపులు పొందొచ్చు. ఏ ఫీజు లేదు. ఈ కార్యక్రమాన్ని మీరు వినియోగించుకుని మేలు పొందుతారని ఆశిస్తున్నాం. ప్రత్యేకమైన ఈ సండే స్కూల్ కోసమై భారం కలిగినటువంటి సహోదరులు, బాధ్యత కలిగిన సహోదరులు, అనుభవం ఉన్న సహోదరులు ఈ 2 దినాలు మాట్లాడతారు. అందులో చాలామంది మీకు ఇదివరకు పరిచయస్తులే. మేమందరం అందులో మాట్లాడడానికి ప్రభు సహాయం కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి, మర్చిపోకండి. మరో మాట, తల్లిదండ్రులు నీ కుటుంబం అన్న ఈ శీర్షికలో నేను సహోదరుల కొరకు మాట్లాడుతున్నప్పుడు సహోదరులకు చాలా కష్టంగా ఉన్నట్టు అనిపించింది. బాధను వ్యక్తం చేసిన సహోదరులు ఉన్నారు. అదే అన్నా ఇంకా కొంచెం గట్టిగా చెప్తే బాగుండు అనేవారు కూడా ఉంటారు. అందులో అనుమానం లేదు. నేను సహోదరుల మీద కష్టంతో ఈ మాటలు చెప్పటం లేదు. ఒకటే, నిత్యత్వానికి మీరు వెళ్ళాక ప్రభు కన్నులోనికి ధైర్యంగా కళ్ళు పెట్టి చూడడం కొరకు ఈ మాటలు చెప్తున్నాను నేను. అంతేగాని నాకు మీ మీద ఏ కష్టం లేదు. మీరు ఈ మాటలు విని మీ భర్తలను మీ గృహంలో తల్లిదండ్రుల బాధ్యత కలిగిన వారిగా చేస్తే అతడు రేపటి దినాన్న నిత్యత్వంలో సిగ్గుపడనక్కర్లేని వానిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు సుమా, అతడు బహుమానం పొందేవాడుగా కూడా ఉంటాడు. అలా ఉండడం అనేది, అలా ఉంచటం అనేది భార్యలుగా మీ బాధ్యత అని మర్చిపోకండి. భర్తలను బాధపెట్టేటువంటి అనేక మంది సహోదరులు ఉన్నారు. సరిగ్గా వృద్ధులైన తల్లిదండ్రుల్ని చూసే వద్ద భార్యలు సహకరించకపోవటం వల్ల ఎంత వేదన పొందుతున్నారో పురుషులు చెప్పడానికి వీల్లేదు. అలాగే పురుషులు కూడా తమ తల్లిదండ్రుల్ని చూడనివ్వకుండా కోడళ్ళని అడ్డుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను కాదన్నాం. ఆ విషయం కూడా తర్వాత చెప్తాను. కనుక ఈ దినాన మరి 2 తలంపులు మనం చూద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మరోమారు మీ పాదాల సమీపానికి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామంలో వస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన వారు మీరు ప్రభువా. ఈ కార్యక్రమం ద్వారా మేము మేలు పొందామని వ్యక్తిగతంగా
మా కుటుంబానికి మేలు జరిగిందని తమ యొక్క సాక్ష్యాన్ని చెప్పే ప్రతి సహోదరునికి సహోదరికి రాదగిన దీవెనివ్వండి. వారు తీసుకున్న నిర్ణయం మీద నిలిచి ఉండడానికి సహాయపడండి. మీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకు వింటున్న మా ప్రియులను అప్పగిస్తున్నాను. మాట్లాడుతున్న నన్ను కూడా మీ శిలువ చాటున మరుగుపరచండి. అవసరమైనంత మేర మాట్లాడడానికి సహాయపడండి ప్రభువా. అందుకొరకై మీ ఆత్మచేత నన్ను నింపండి. మా సమయం యావత్తు దీవెనకరంగా చేయండి. పారాడే ప్రతి తలంపుని దూరం చేసి లేఖనాన్ని స్పష్టంగాను ఖచ్చితంగాను జీవయుక్తంగాను ప్రకటించడం కొరకై మీరు మాకు మంచి సమయాన్ని సంప్రాప్తింపు చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదే సమయంలో ఫోన్ చేసి నన్ను ప్రోత్సహించినటువంటి దైవ సేవకులకు కూడా చేతులు జోడించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా వారి పేర్లు చెప్పడం నన్ను నేను హెచ్చించుకోవడం అవుతుందని అలాంటి పెద్దవారి పేర్లు నేను చెప్పడం లేదు. ప్రభువుకు తెలుసు. మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. భార్య యోగ్యురాలు అయితే భర్త కిరీటాన్ని ధరించిన వాడుగా కనపడతాడు. భార్య యోగ్యురాలు కాకపోతే కిరీటాన్ని పోగొట్టుకున్నవాడుగా కనపడతాడు. కిరీటం లేనివాడుగా కనపడతాడు. ఎవరైనా కిరీటాన్ని ధరించారు అనగానే వారికి సమాజంలో చాలా విలువ ఉంటుంది ఆ రోజుల్లో. కారణం అది రాజుల కాలం గనుక. అంతేకాదు, ధర్మశాస్త్ర ప్రకారం కిరీటాన్ని ధరించేది ఇద్దరు. ఒకటి రాజు, 2 ప్రధాన యాజకుడు. ఈ ఇద్దరు కిరీటాలు ధరిస్తారు. మిగిలిన వారెవరూ కిరీటాన్ని ధరించేవారు ఉండరు. సరిగ్గా రాజు కిరీటాన్ని ధరిస్తాడు. అంతేకాదు, ఏ వ్యక్తి అయినా మంచి భార్య ఉండి సమాజంలో అతనికి మంచి గౌరవం ఉండి అతని భార్య అతని మాట వింటుంది అనే మాట వెలుపలకు ప్రచారమై అతని భార్య యోగ్యురాలు అనే సంగతి సమాజానికి తెలిసినప్పుడు అతని యొక్క మంచితనాన్ని బట్టి కాదు, కానీ అతనికి ఉన్నటువంటి ఆ మంచి పేరును బట్టి అతడు సమాజంలో ఉన్నతంగా ఎంచబడతాడు. అందుకనే సామెతల గ్రంథకర్త ఆఖరి అధ్యాయంలో అంటే 31వ అధ్యాయంలో ఒక మాట రాశాడు. 23వ వచనంలో, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడయుండును. ఈ మాట మీరు విన్నారు కదా. గవిని యొద్ద పేరుగనిన వాడై ఉంటాడు. దేశంలో ఉన్న పెద్దలతో కూడా అతను కూర్చుంటాడు అని చెప్పిన మాట. దాని అర్థం ఏంటి చెప్పండి. అతడు చెప్పిన మాట తూచా తప్పకుండా ఎదుటివాడు వింటాడు, లోబడతాడు. ఎవనికి వాని భార్య లోబడదో అలాంటి వాని మాట, సలహా, తీర్పు ఎవరు అంగీకరించరు. ఇలా అంటాను నేను. భలే తీర్పులు తీరుస్తాడండి ఇతను. ప్రతిదానికి పెద్దరికం వహిస్తాడు. ఇంట్లో వీడి భార్య వీడి మాట విందో, భలే గొప్ప తీర్పుని తెచ్చారే మీరు అంటారు. దాని అర్థం ఏమిటి చెప్పండి. సమాజంలో అతడు కిరీటం లేనివాడుగా, కిరీటాన్ని కోల్పోయినవాడుగా, తనకున్న ఘనత గౌరవాలు తగ్గించబడినవాడుగా అయ్యాడు. ఎవరిని బట్టి? భార్యను బట్టి కాదు. అవును, భార్యను బట్టే. భార్య యోగ్యురాలు అయితే, అతని మాట వినేది అయితే, అతనికి సమాజంలో అవమానం కలగకుండా చూసుకునేది అయితే అతడు తల ఎత్తుకుని తిరుగుతాడు. చాలామంది ఉదయకాలం అల్పాహారం తినడానికి ఎప్పుడైనా హోటల్కి వెడితే హోటల్లో సర్వర్ మీద ఎగురుతుంటారు. సర్వర్ని కేకలేస్తుంటారు. ఉప్పు తగ్గింది ఏంటంటారు, ఏంటి ఇలా తెచ్చేవేంటి అంటారు, ఇదేంటి కనపట్లేదు, వెంట్రుక కనపడుతుంది ఏంటంటారు. అరే ఏంటి సాంబారు చట్నీలో కలిపేసి తెచ్చేవేంటి నువ్వు, పడింది, ఎలా పడింది అని లేచి కొట్టబోయేవాళ్ళు. విచిత్రం ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయాక
ఆ ఓనర్ కానీ అక్కడున్న సర్వర్స్ కానీ ఏమంటారో తెలుసా? సార్, ఇంట్లో చల్లనోళ్ళు వీధిలో పెత్తనం చేస్తారు సార్ అంటారు. బా, ఆ మాట వింటే గుండె పిండేసినట్టు అవుతుంది. వాస్తవమే. ఎవడైనా అంతే. బయట నేను చాలా గొప్పవాణ్ణి అన్నట్టుగా కనపరుచుకోదలిచిన ఎవడైనా ఇంటిలో పప్పెట్ అన్నమాట వాడు. నీ భర్త సమాజంలో విలువ కలిగిన వాడిగా ఉండాలి అని నువ్వు అనుకుంటే అతనికి నువ్వు లోబడాలి. అతని యందు భయం కలిగినట్లు చూచుకో అంటాడు మన పౌలు గారు ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయంలో. అతని యందు భయం కలిగినట్లు చూసుకోమంటాడు. దినాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు పెరుగుతున్నాయి, నీకు భర్తలో లోపాలు కనపడుతున్నాయి, భర్త తొందరపాటుతనం కనపడుతుంది. అంతేగాని అతడు నీకు శిరసనే సత్యాన్ని నువ్వు మర్చిపోయావు. అతనికి కిరీటం కలిగిన వానిగాను, అతనికి ఘనత గౌరవాలు కలిగిన వానిగాను అతన్ని నువ్వు సమాజానికి కనపరచాలనే సత్యాన్ని మర్చిపోయావు. ఆ కారణం చేత భర్తను ఏ భార్య లెక్క లేకుండా చూస్తుందో, తక్కువ చేసి చూస్తుందో జాగ్రత్త. దేవుని చిత్తం మీద తిరగబడుతున్నామని అర్థం. వాక్యాధికారానికి లోబడ్డం లేదని అర్థం. ఇక్కడ తల్లిదండ్రుల ప్రస్తావన ఎందుకు అని మీరు అంటారా? నేను ఇలా అంటానండి. దయచేసి ఈ మాట మీరు హృదయపూర్వకంగా స్వీకరించండి. మీ అమ్మా నాన్నలని మీ తమ్ముడో, మీ అన్నో, మీ అన్న భార్యో, మీ తమ్ముని భార్యో చూడడం లేదని, సరిగా పట్టించుకోవడం లేదని నీకు వినపడితే నీ హృదయం ఎలా ఉంటుందో చెప్పు. నీ అంతరంగం సంతోషంగా ఉంటుందా? నువ్వు ఆనందించగలుగుతావా? సెహబాష్ అంటావా? భలే చేస్తుంది మా వదిన, భలే చేస్తుంది నా మరదలు, మా అన్నయ్యని, మా తమ్ముడిని అని అంటావా? మా అమ్మా నాన్నలకు కావలసిన శాస్త్రీయ జరిగింది అంటావా? అనవు కదూ, తెగ బాధపడిపోతావు. అవునా? అందుకని ఈ మధ్యకాలంలో ఒక అద్భుతమైన క్యాప్షన్ పెట్టారు స్త్రీవాదులందరూ. ఏమని పెట్టారో తెలుసా? తల్లిదండ్రుల్ని చూసుకునేటువంటి హక్కు కుమార్తెలకు ఇచ్చుంటే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉండేవి కావు అని. దానికి ఇంకొకరు సమాధానం పెట్టారు. కోడళ్ళు అత్తమామల్ని చూసుకుంటే అనాథాశ్రమాలు ఉండవు కదా అని. నువ్వు ఓ ఇంటికి కూతురివి, మరో ఇంటికి కోడలివేగా. అంటే ఎంత పక్షపాతం! నీ తల్లిదండ్రులనైతే నువ్వు చూసుకుంటావో, నీ భర్త తల్లిదండ్రులు మాత్రం నువ్వు చూడవు అనమాట. వాళ్ళని పట్టించుకునే మనసే లేకుండా చేసుకున్నావు. దండం పెట్టి ఒక మాట చెప్తాను. ఎవరు వృద్ధులైన వారిని తక్కువ చేస్తారో, వృద్ధులు నీ ఇంట్లో ఉన్నవారిని అవమానిస్తుంటారు, వారిని ఈసడించుకుంటారు, వారు ఇంటికి కీడుగాను పీడగాను మీరు అనుకుంటారు. అలాంటి మీరు రేపు వృద్ధాప్యంలో అలాంటి పరిస్థితికి వెడతారు. ఇందులో ఇసుమంతైన అనుమానం లేదు. అంత మాత్రమే కాదు సుమా, మీరు ఏమి విత్తుతున్నారో అదే పంటని మీరు కోసుకుంటారు కూడాను. హృదయపూర్వకంగా ఒక మాటను మీరు ఆలకించండి. దయచేసి మీరు వినండి. మీ భర్తలను కిరీటం ధరించిన రాజుగా ఇంట బయట ఉండనివ్వండి. చేతులు జోడించి దండం పెట్టి చెప్తాను. అతని యందు మీరు భయం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అతనిలో లోపాలు కనిపించినా సరే అతను నీకు భర్త. ఇలా అంటా నేను. పరిపాలించే పరిపాలకుల్లో చాలామందికి లోపాలు కనపడతాయి. కానీ ఏం చేయగలరు మీరు? అతన్ని దించేస్తారా? దించడానికి మనకు హక్కు ఉందా? సాధ్యమవుతుందా? అది సాధ్యం కాదు కదా. అది సాధ్యం కాదు. కానీ ఇంట్లో మాత్రం ఎలాగోలాగా సాధ్యం చేసుకుని అతని చెప్పు కింద పెట్టి అణిచేటువంటి పద్ధతి భార్యగా నీకు తగింది కాదు అని నేను చెప్తున్నాను. మనసు పెట్టండి. మీరు నన్ను తిట్టుకోండి, నా మీద కష్టం పెట్టుకున్నా కొంచెం సరేవండి. చేతులు జోడించి చెప్తాను, సరేవండి. వాళ్ళు పడకలో ఉండి సమయానికి వారికి అందక తినక, నీ మధ్యన ఒక చనిపోయిన చోటుకి వెళ్ళి ఆ వాక్యం చెప్పి వస్తే అక్కడ అన్న మాట ఏమిటంటే, కోడలు అన్నం పెట్టక
చచ్చిపోయిందండి అమ్మాయి, ఆమె వృద్ధురాలు అన్నారు. మంచి విశ్వాస ఆవిడ. కోడలు సరిగా అన్నం పెట్టక చచ్చిపోయింది, నీకు మంచి కీర్తి వచ్చింది కదూ. కోడలు పట్టించుకోకపోవడం వల్ల, కోడలు కొడుకుతో సహకరించకపోవడం వల్ల, అత్తమామల్ని చూడకపోవడం వల్ల వారికి దుస్థితి కలిగింది అని లోకమే కోడే కూస్తున్నప్పుడు పరలోకం చూస్తూ ఊరుకుంటుందని ఎందుకు అనుకుంటున్నాను? జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఇక రెండవ మాట, నీ భర్త కిరీటధారిగా యాజకుడిగా ఉండాలి. యాజకుడిగా ఉండాలి అనంటే అతడు పరలోకంతో సత్సంబంధం కలిగిన వాడై ఉండాలి. కిరీటధారి అనగానే సమాజంలో ఉన్నతమైన స్థానంలో అతడు ఉండాలి. ఒక రాజుగా, ఒక యాజకునిగా అతడు కిరీటధారి కావాలి అని అంటే అతడు పరలోకంతో సత్సంబంధం కలిగిన వాడిగా, ప్రభుతో సత్సంబంధం కలిగిన వాడిగా ఉండాలి. మోకరించిన ప్రతిసారి అతని మనస్సాక్షి దుఃఖిస్తుంటుంది. నా తల్లిదండ్రులను చూడమని నా భార్యకి చెప్పలేని దౌర్భాగ్య స్థితి నాది నాయన. నా భార్య చేత నా తల్లిదండ్రులని చూయించలేనటువంటి పరిస్థితి నాయన. ఒకవేళ నేను వెళ్ళి చూశాననుకో, అంటే నేను చూడలేదని ఊరందరికీ చెప్పటాక నువ్వు వెళ్ళి మీ అమ్మతో మీ నాన్నతో మాట్లాడుతూ వాళ్ళకేదో సాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు అని ఆమె నోరేసుకు పడుతుంది. ప్రభువా, నేను వెళ్ళలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను, ఆమెతో చూయించలేకపోతున్నాను అని అతడు మోకాళ్ళ మీదకి వెళ్ళిన ప్రతిసారి ఏడుస్తూనే ఉంటాడు. విజ్ఞాపన చేయలేడు ఎవరి గురించి, ప్రార్థించలేడు ఎవరి గురించి, ఎవరిని గురించి మొరపెట్టలేడు, తన పిల్లల చదువుల గురించి విజ్ఞాపన చేయలేడు, వారి యొక్క జ్ఞానం కొరకు, జ్ఞాపక శక్తి కొరకు ప్రార్థన చేయలేడు, నీ ఆరోగ్యం కోసం కూడా అతను ప్రార్థన చేయలేని దుస్థితిలోనికి అతను వెళ్ళిపోతాడు. అందుకనే లేఖనంలో పేతురు గారు ఒక చక్కటి మాటను ఆయన భర్తలకు రాశాడు, కానీ దాన్ని భార్యలు ఎందుకు అన్వయించుకోకూడదు, భార్యలు అందులో నుంచి ఒక పాఠాన్ని ఎందుకు నేర్చుకోకూడదు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనంలో రాసింది, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఈ మాట భర్తలకే చెప్పాడు. జ్ఞానం చొప్పున కాపురం చేయండి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు అని. ఇప్పుడు ఒక మాట అంటాను, నీ భర్త ప్రార్థనకు అభ్యంతరం కలిగేటట్టుగా నువ్వు ప్రవర్తించటం ఎంతవరకు న్యాయం? అతడు వాక్యం చదువుకోలేడు, దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు తట్టుకోలేడు, తాను దేవునితో మాట్లాడలేడు. వెరసి పరలోకంతో సత్సంబంధం కలిగి లేనివాడైపోతాడు. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వాడై పరిశుద్ధాత్మనికి ఆలయమైన వాడు కూడా అంతరంగంలో దుఃఖం కలిగిన వాడవుతాడు. దుఃఖం కలిగిన వాడై విజ్ఞాపన చేసే దగ్గర అతడు సిగ్గుపడేవాడుగా ఉంటాడు. భయం భయంగా ప్రార్థన చేయవలసి వస్తుంది. కారణం, అతని మనస్సాక్షి అతని మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. నీవెవరికి చెప్తావయ్యా? ఎవరితో మాట్లాడతావయ్యా? ఏమని మాట్లాడతావు? ఏ ముఖం పెట్టుకుని దేవునితో మాట్లాడతావు? నీవు నీ ఇంటి వారిని ఏలలేవు, నువ్వు నీ భార్యకు నువ్వు చెప్పుకోలేవు, నువ్వు నీ తల్లిదండ్రులు అలా మూలుగుతూ ఉంటే వారికి కొంచెం మంచిని నిమ్మని చెప్పలేని భర్తవు కదా నువ్వు అని మనస్సాక్షి బాధ పెడుతున్నప్పుడు ఏ భర్త మోకరించి పరలోకానికి ధైర్యంతో అతడు ప్రార్థన చేయగలడో మీరు చెప్పండి. లేఖనంలో యాకోబు గారు ఒక మాట అంటాడు, 5వ అధ్యాయంలో ఆయన చెప్పే మాట ఏమిటంటే, నీతిమంతుని విజ్ఞాపన 16వ వచనం, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఈ మాట చిన్న మాట కాదండి. మనఃపూర్వకమైన ప్రార్థన చేయగలిగినవాడు, బహుబలంగా ప్రార్థన ఉండడానికి గల కారణం అతడు నీతిమంతుడు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీతిమంతుడే. కానీ తన ఇంట ఉన్న దేవుడు తన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేయడం దగ్గర అతడు విఫలమైతే,
అతడు విశ్వాసం ద్వారా నీతిమంతుడయ్యాడు. క్రియల ద్వారా తాను నీతిమంతుడని రుజువుపరుచుకోవడం దగ్గర అతడు విఫలమైనాడు. ఏ రీతిగా ప్రార్థన చేయగలడో, ఏ రీతిగా విజ్ఞాపన చేయగలడో మీరు ఆలోచించాలి. ఒకసారి ఆలోచించండి. ఈ మాటలు నేను ధైర్యంగా చెప్పడానికి గల కారణం ఏమిటో తెలుసా? నా దేవుడు నన్ను తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు. ఆయన ఆత్మకు నన్ను ఆలయంగా చేశాడు. అంత మాత్రమే కాదు, కానీ నేను 2 చేతులు జోడించి దేవునికి నిండు వందనాలు చెప్పేది ఏమిటంటే, నన్ను కిరీటధారిగా ఉంచగలిగిన భార్య నాకు ఆయన ఇచ్చాడు. ఆమె నా కిరీటాన్ని పడకుండా సంరక్షించే భార్యగా ఉండింది. లేకపోతే మా అమ్మమ్మని, మా తాతయ్యని, మా నాన్నగారిని, మా అమ్మని, చివరికి వాళ్ళ నాన్నను కూడా ఆమె చూసింది. ఎంతమంది వృద్ధుల్ని చూసినా ఆ కారణం చేత నేను ఈ మాటలు ధైర్యంతో మీతో చెప్తున్నాను తప్ప నేనేదో గొప్పవాడిని కాదండి, నేనేదో శ్రేష్ఠుడని కాదండి, వాక్యం తెలిసి రోషంతో మాట్లాడుతున్నవాడిని మాత్రమే కాదండి. ఎంట వృద్ధులను ఆదరించినా, పట్టించుకున్నా, సన్మానించినా వారు నెమ్మదితో, సమాధానంతో, నెరసిన వెంట్రుకలతో సమాధికి దిగి వెళ్ళిన కారణం చేత ఈ మాటలు నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజైనా హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. మీరు నాకంటే చిన్నవారు. నేను అమ్మా నా మాట విను, మీ అత్త మీ మామలని హృదయపూర్వకంగా నీవు ప్రేమించి నీ భర్తకు అగౌరవం కలగకుండా వారిని జాగ్రత్తగా చూసుకో. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన నీవు, తిరిగి జన్మించిన అనుభవం ఉన్న నువ్వు, పరిశుద్ధాత్మనికి ఆలయమైన నువ్వు తద్భిన్నంగా ప్రవర్తించటం అనేది పరలోకానికి అవమానమమ్మా. ఆయన నామానికి అపకీర్తి కలుగుతుంది. చేతులు జోడించి మీకు చెప్పిన ఈ మాటను అంగీకరించండని హృదయపూర్వకంగా వారికి ఇంత జాలి, ఇంత అనురాగం, ఇంత ఆప్యాయత పంచండి. వారు సమాధికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా పెడతారు. తన కొడుకుని ఇలా చూసి, నాన్న నీ మరణం వరకు సుఖంలోనూ, దుఃఖంలోనూ, కన్నీటిలోనూ, ఆ సంతోషంలో నీతో ఉండే భార్యను దేవుడు నీకు ఇచ్చాడని కృతజ్ఞత చెల్లిస్తూ పెడతారు. అలా కాకపోతే, బాబు మేమే చూసాంరా ఈ సంబంధం, మా మాట వినే చేసుకున్నావురా, కానీ మేము నిన్ను అగ్నిలోనికి నెట్టేసినట్టు అయిపోయింది కొడుక అంటూ ఏడుస్తూ వాళ్ళు సమాధికి వెళ్ళేటువంటి దుస్థితి రానివద్దని చేతులు జోడించి మరోసారి మనవి చేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, చాలినంతటి సహాయం మీ ఆత్మ ద్వారా వింటున్న మా ప్రియులకు అనుగ్రహించండి. ప్రియమైన చెల్లెళ్ల కోసం, ప్రియమైన అక్కగారుల కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వారు ఈ వాక్యం విని కోపం తెచ్చుకోకుండా, వారు ఈ వాక్యం విని వ్యసన పడకుండా, ఈ మాటలు విని విధేయత చూపించటం కొరకై మీ ఆత్మకార్యాన్ని వారి అంతరంగాల్లో జరగనిమ్మని మీ కృపకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే యేసయ్యా, సన్నుతించేది నిన్నే యేసయ్యా. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన
మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం. మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం క్రీస్తు సువార్త పత్రిక. అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు, జారే చిరుకు, మెరిసే మెరుపు,